హాయ్ ఎవ్రీవన్, ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుని నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఈ ఆయిల్లో యాడ్ చేయాలి. ఎగ్స్కి సాల్ట్ అండ్ కారం మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి తిప్పుకోవాలి. ఈ ఎగ్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని పక్కన పెట్టేసుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని అదే ఆయిల్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి తీసిన తర్వాత ఈ ఆనియన్స్ ఇలా మంచిగా కుక్ అవుతాయి. ఎగ్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం లైట్గా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ సరిపోకపోతే మరి కొద్దిగా యాడ్ చేసుకుని ఒక చిన్న టమాటా కట్ చేసుకుని వేసుకోవాలి. మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇలా గ్రేవీగా వస్తుంది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టి ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా మూత తీసి చూస్తే ఎగ్ కర్రీ మంచిగా బాయిల్డ్ అయిపోతుంది. ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.